అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్, క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ గౌరీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మనందరం తెలుగులో ఏం చేస్తాం? మాట్లాడతాం. అంటే మాటలతో ఆడతామన్నమాట. ఇప్పుడు ఇక్కడ సిలికాన్ ఆంధ్ర వాళ్ళు మాట్లాట అనే ఒక పోటీని నిర్వహిస్తున్నారు. అంటే తెలుగు మాటలతో ఆటలన్నమాట. వినటానికి వినూత్నంగా ఉంది కదూ. ఆ సంగతి ఏంటో కనుక్కుందాం. గంగమైల చూడండి, అక్కడ పదం చూడండి మీరు రాసింది. బొమ్మలో కనిపిస్తున్న వస్తువు ఏంటి? అది ఆ వస్తువు ఏంటి? చాలా ఆటలు పెట్టాలి. నేను ఇప్పుడు అన్ని ఆటలు చెప్తాను. నాకు తిరగాటం ఎందుకు నచ్చిందంటే మన ఆంగ్ల మాట జపడీ నుంచి ఈ ఆట చేశారు. మనం తెలుగు ప్రశ్నలు అడిగితే మనం తెలుగులో సమాధానాలు ఇవ్వాలి. ఓనిమా అది 1 నిమిషం తెలుగులో మాట్లాడాలి. చాలా కష్టమైన ఆట, కానీ మనము అభ్యాసం చేస్తే చాలా సులభంగా రావచ్చు. అందుకని నాకు ఈ తెలుగు మాట్లాట ఇష్టం. మరియు వేరే వాళ్ళతో మనము పాల్గొన్నప్పుడు కొత్త మిత్రులు అవుతారు. మరియు మనకి కూడా బహుమతి సంపాదించుకోవాలి అని ఉత్సాహం వస్తుంది. తెలుగు మాట్లాట వాళ్ళు కూడా చాలా కష్టపడి పిల్లల గురించి ఆలోచించి మన కోసం భోజనాలు తెచ్చి మరియు చాలా సులభంగా ఆటలు ఉండేటట్టు చూసుకొని మరియు పిల్లల్ని సరిగ్గా అంటే చిరుతలు, బుడతలు, శిశింద్రిలు అని వాళ్ళని విభజించి ఉంది. అది నాకు చాలా నచ్చింది తెలుగు మాట్లాట గురించి. ధన్యవాదాలు. నమస్తే అండి. ఇప్పుడు వాళ్ళిద్దరూ పదరంగము, ఓనిమా రెండు రకాల ఆటలు చెప్పారు కదా. ఇది 3వ రకం అనమాట, తిరకాటం అంటే మరి చాలా రకాల కేటగిరీస్ ఉంటాయి. పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇక్కడ మనకి ఈ రోజు ఒక్కరోజే మనకి 150 మంది దాదాపు పిల్లలు పాల్గొన్నారు. తర్వాత రేపు మళ్ళీ ఇంకా ఆల్మోస్ట్ 70-80 మంది పిల్లలు రేపు కూడా వస్తారండి. సో ఇట్లా ఈ ఒక్క బే ఏరియాలోనే మనకి దాదాపు 200 పైన పిల్లలు మంచిగా వచ్చి ఇందులో పాల్గొని వాళ్ళ తెలుగుని అభివృద్ధి చెందించుకుంటూ ప్రతి సంవత్సరం వస్తారు. స్పెల్లింగ్ బీ అనేది ఎంత పాపులరో తెలుసు. సో అది ఇంగ్లీష్లో జరుగుతుంటుంది అనమాట. సో మనకి పదరంగం అంటే ఏంటంటే తెలుగు స్పెల్లింగ్ బీ. సో తెలుగు స్పెల్లింగ్ బీ అంటే ఎంత సరదాగా ఉంది కదా. సో పదం ఇచ్చిన పదాన్ని రాయడం. సో ఇవాళ చూసాము కొన్ని స్పెల్లింగ్ బీ పదాలు అయితే పిల్లలు ఎంత దూరం వెళ్ళారంటే ఒక 4-5 సార్లు టై బ్రేకర్ చేయాల్సి వచ్చింది. ఒక 5-6 గంటలు చేశారనమాట. అయినా కూడా వాళ్ళు అసలు ఏమాత్రము ఓపిక పోకుండా దే వర్ రెడీ టు గో ఈవెన్ ఇంకొక 1 అవర్ అనమాట. ఆవగింజలు 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 ఆవగింజలు. ఇష్టమైన దేశం ఇండియా, ఎందుకంటే బంధువులు ఉంటారు మరియు అక్కడ గుడులు చూడడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. పాఠశాల పదంలో తప్పుని గుర్తించండి. షా కాదు మెలికసాట. 2వ ఆట ఓనిమా, అనగా 1 నిమిషం తెలుగులో మాట్లాడాలి. ఆంగ్ల పదం లేకుండా మాట్లాడాలి. అది ఆ పిల్లలను చూస్తే మాకే ఆశ్చర్యం వేసింది. మేము కూడా ఆంగ్ల పదం లేకుండా మాట్లాడటానికి ప్రయత్నించాలి కష్టపడి. అలా కాకుండా పిల్లలు సులువుగా చాలా అందంగా మాట్లాడారు. సో వీళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉందని మాకు అందరికీ గట్టి నమ్మకం ఉందండి. వేసవి కాలంలో మామిడి పండ్లు పండుతాయి. వేసవి కాలంలో బాగా నీళ్ళు తాగాలి. వేసవి కాలంలో అందరూ వెకేషన్కి వెళ్తారు. నాకు ఎర్ర గులాబీలు అంటే చాలా ఇష్టం.
మా అమ్మమ్మ వాళ్ళ తోటలో ఎన్నో ఎర్ర గులాబీలు పూస్తాయి. క్రిస్మస్ టైంలో క్రిస్మస్ పూట వచ్చే కాలంలో మా బడి వాళ్ళు నాకు సెలవు ఇస్తారు. ఆ సెలవులో నేను మా కుటుంబంతో సమయం గడుపుతాను. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది నార్త్ కాలిఫోర్నియా బే ఏరియాలో జరిగిన తెలుగు మాట్లాట పోటీలు ఇక్కడ దిగ్విజయంగా జరిగాయి. మనకి ఇదంతా ఇంత బాగా సమకూర్చినందుకు అరవింద్ గారికి, యోగి గారికి, రామ గారికి చాలా ధన్యవాదాలు. మేము ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో 36 కేంద్రాల్లో చేస్తాము. ఇక్కడ గెలిచిన వాళ్ళంతా మనకి షికాగోలో ఇంటర్నేషనల్ ఫైనల్స్కి వస్తారనమాట. బే ఏరియాలో ఇంత ఉత్సాహంగా జరగడం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. 3 వయోవర్గాలలో 3 ఆటల్లో పిల్లలు దిగ్విజయంగా ఆడి చాలా ఉత్సాహంగా బహుమతులు గెలుచుకొని ముందుకు వెళ్తున్నారు. ఇదంతా జరిగినందుకు మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలండి. ఓ అదా సంగతి. ఈ పదరంగంలోని తిరకాటం ఒక్క నిమిషంలో అర్థమయ్యేలా చెప్పేశారు కదా మనకి. మీ పిల్లలు కూడా చక్కగా తెలుగు మాట్లాడుతూ ఉండే వాళ్ళైతే తప్పకుండా మాట్లాటలో నమోదు చేసుకోండి. ఇంటర్నేషనల్ ఫైనల్స్కి వెళ్ళావు కదా, ఒక 2 మాటలు చెప్పు, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నా సలహా ఏంటంటే నేను వినేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినాలి, తర్వాత హెడ్ ఫోన్స్ తీసి కూడా వినాలి. ఎందుకంటే కొన్నిసార్లు వేరేగా అనిపించచ్చు. మరియు మనం పదరంగం చేసేటప్పుడు అన్ని వాయిస్లు విని మేల్ వాయిస్, ఫీమేల్ వాయిస్ వింటే మనకి ఇంకా మంచిది అని నా అభిప్రాయం. నమస్తే అండి. సిలికాన్ ఆంధ్ర వాళ్ళు నిర్వహించిన మాటలాట కార్యక్రమం చాలా బాగా కొనసాగింది. ఈ రోజున ఎంతోమంది పిల్లలు ఎంతో ఉత్సాహంగా పొద్దున్న 9 నుంచి ఇప్పుడు దాదాపు 7 అవుతుంది, 7 దాకా బ్రహ్మాండంగా చేశారు. రకరకాల ఆట పోటీల్లో అందరూ ఉత్సాహంగా, గెలిచినా గెలవకపోయినా పక్కన పెట్టి ఎంతో ఉత్సాహంగా అందరూ పాల్గొన్నారు. చాలా సంతోషం పేరెంట్స్కి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చూడాలనుకుంటున్నారా? డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ.